యాచరి ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపురం ఏటీపీఎస్ పరిధిలోని ఆలయాలో చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏపీకి చెందిన శివానంద షేక్ షరీఫ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వ్యసనాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు లేని ఆలయాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఏంటంటే మన పంచలోహ విగ్రహాలు దేవతల కోసం టెంపుల్లో ఉన్న విగ్రహాలు ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నేరస్తుల్ని ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఆచారం పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో 121 కేజీల ఈ మొత్తం పంచలోహ విగ్రహాలతో పాటు అల్యూమినియం, సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచా శివానంద, ఇతను కర్నూలు డిస్టిక్, అతను ఇక్కడే హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు, లేబర్ అడ్డాలో ఉంటూ. ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ అడ్డాలు కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో, దాని తర్వాత మన మీర్పేట్ లో, మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయినాడు అతను. ఇతని పాత నేరస్తుడు. వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇవి అమ్మడం జరిగింది. ఇతను ఉప్పల్లో ఉంటాడు. వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ 1, లక్ష్మణ ఐడల్ పంచలోహ 2, దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్, హనుమాన్ ఐడల్, దాని తర్వాత పెద్దిరాజు ఐడల్, తర్వాత పెద్దమ్మ ఐడల్, అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలోహ విగ్రహమే. అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది. సాయిబాబా ఐడల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది. రామ ఐడల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ, లక్ష్మణ కూడా పంచలోహ, సీతమ్మవారిది కూడా పంచలోహ ఉంది. అలానే టెంపుల్ కి సంబంధించిన బెల్స్, ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది.